ప్రకటన గ్రంథం 21 అధ్యాయం. 20 అధ్యాయంలో తీర్పు అయిపోయింది. ఏ తీర్పు అయిపోయింది? యేసుప్రభు వచ్చిన రెండోసారి వచ్చిన తీర్పు కాదు. రోమా ప్రభుత్వంలో ఉన్న భక్తిహీనులకి తీర్పు తీర్చబడింది అని చెప్పాడు అనమాట. అదేంటంటే తీర్పు తీర్చబడిపోతే మరి రెండోసారి లేదా అంటే అది ఈ పరిశుద్ధుల రక్తాన్ని చిందించినందుకు తగిన దేశానికి తగిన తీర్పు తప్ప ఇది రెండో రాకల్లో అదే రెండోసారి వచ్చినప్పుడు జరిగే తీర్పు మాత్రం కాదనమాట. ఇది చాలామందికి అర్థం కాక తీర్పు ముందు జరిగే సంగతులన్నీ చెప్పేసి తీర్పుకు ముందు సంగతులని ఆలోచించేసుకున్నారు. అందువల్ల వీళ్ళకి అర్థం కాలేదు ప్రకటన. ఇక్కడ రోమా ప్రభుత్వము మొదటి శతాబ్దంలో క్రైస్తవులను హింసించి చాలామందిని చిరఛేదనాలు చేయటం ద్వారా వారి యొక్క పరిశుద్ధుల రక్తాన్ని బట్టి ఆ దేశానికి తీర్పు తీర్చాడనే సంగతిని గ్రహించలేకపోయారు. కారణం ఏంటి అంటే పాత నిబంధనలో ప్రవక్తల గ్రంథాల యొక్క భావం తెలియకపోవడం వల్ల. ప్రవక్తల గ్రంథాల్లో ఉదాహరణకి బబులోను దేశాన్ని మాదీ పారసికుల ద్వారా దేవుడు ఏం చేశాడు అంటే తీర్పు తీర్చాడని అర్థం. అర్థమైంది అర్థం లేదా? అలాగే మాదీ పారసికుల్ని గ్రీక్ సామ్రాజ్యం ద్వారా తీర్పు తీర్చాడని అర్థం. గ్రీక్ సామ్రాజ్యానికి రోమా సామ్రాజ్యం ద్వారా ఏం చేశాడు? తీర్పు తీర్చాడు. ఈ రోమా సామ్రాజ్యానికి పార్దీల ద్వారా తీర్పు తీర్చాడు. ఆ యొక్క ఉద్దేశాల మేరకు వస్తే కనుక ఇది అర్థమవుతుంది. అర్థమైందా? కాబట్టి ఎప్పుడైతే సముద్రంలో ఉన్న మృతుల్ని అప్పగించాడన్నాడో ఆ సముద్రంలో ఉన్న చచ్చిపోతారు కదా, సముద్రంలో చాలామంది ఓడ పగిలి వాళ్ళందరినీ కూడా అప్పచెప్పాడండి. సముద్రంలో చచ్చిపోయిన వాళ్ళు అక్కడ ఎందుకు ఉంటారు? సముద్రంలో ఎందుకు ఉండిపోతారు? కాబట్టి భూమి మీద ఏ భక్తిహీనుడు తప్పించుకోవడానికి అవకాశం లేదు. అందరూ దేవుని ఎదుట నిలబడాల్సిందే, దేవుని తీర్పులో నిలబడాల్సిందే, ఎవరో తప్పించుకోవాలని చెప్పడానికి వాడబడింది అన్నమాట. ఈ అలంకారికాన్ని అక్షరార్థంగా మీరు ఎప్పుడైనా సరే అక్షరార్థంగా చదివితే అక్షరార్థమైన అర్థాలకి ఏమాత్రం మీ భావం అర్థం చేసుకోలేరు. అక్షరార్థం కాకుండా అలంకారికంగా ఆలోచించుకోగలిగితే కనుక సంగతులు అర్థమవుతాయి. అందువల్ల మీరు ఈ దానియేలు గ్రంథం అర్థం చేసుకుంటే 7వ అధ్యాయము దానియేలు గ్రంథంలో 4 ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ 4 ప్రభుత్వాలకు దేవుడు తీర్పు తీర్చాడు. దేవుని యొక్క ప్రభుత్వం అనేది అపోస్తలుల 2వ అధ్యాయంలో ఏర్పడింది. ఆ ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వాలన్నింటినీ కూడా ఏం చేసిందంటే అణచివేసింది అని చెప్పడానికి, అణచివేయబడింది అని చెప్పేసి 7వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఈ ప్రకటన గ్రంథం అంతా మనం చదివే విధానం ఏంటంటే రోమా ప్రభుత్వం క్రైస్తవులు హింసపెడుతుంటే ఆ రోమా ప్రభుత్వానికి దేవుడు తీర్పు తీర్చాడు. అది మనకి 19వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివాం కదా. అందుకే హల్లెలూయా అన్నారు వాళ్ళు. అందుకే ఏమన్నారు? హల్లెలూయా అన్నారు. అంటే హల్లెలూయా అంటే హెబ్రూలో నేను మనం రాశాను కదా. హల్లెలూయా అంటే స్తుతించటము, యెహోవాను స్తుతించడం అని అర్థం. యావే అంటే యెహోవా. హల్లెలూయా, హల్లెలు అంటే స్తుతి, యెహోవాను స్తుతించడి అని అర్థం అన్నమాట అక్కడ. అయితే కొత్త నిబంధనలో యెహోవా అనే మాట ఉండదు, ప్రభు అనే మాటే ఉంటుంది. ఎవరి గురించి? తండ్రి అయిన దేవుని గురించి కూడా అన్నమాట. కాబట్టి ఈ రోమా ప్రభుత్వంలో ఉన్న భక్తిహీనులకి తీర్పు జరిగినప్పుడు అంటే ఆ దేశానికి తీర్పు జరిగినప్పుడు ఎవరో కూడా తప్పించుకోరు అని చెప్పడానికి ఈ తీర్పు సంబంధించిన సందేశము ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. 21వ అధ్యాయం మొదటి నుంచి. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. అది అర్థమైందండి. క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. అదేంటి కొత్త ఆకాశం కొత్త భూమి చూడటం ఏంటి అంటే రోమా ప్రభుత్వం యొక్క పరిస్థితులు అనేవి ఏమైపోయినాయి? రోమా ప్రభుత్వం యొక్క పరిపాలన ఏమైపోయింది? తొలగిపోయింది. జాగ్రత్త పెట్టుకోండి. వేరే ప్రభుత్వం అనేది రావడం వల్ల పరిస్థితులు మార్చబడ్డాయి అన్నమాట. ఇప్పుడు మనకి లోకంలో ప్రభుత్వాలు మారినప్పుడు రంగులు మారుతాయి చూడండి. ప్రభుత్వాలు మారినప్పుడు ఏమవుతాయి? ఈ ప్రభుత్వం మంద కాదురా అంటాడు అనమాట. ఈ ప్రభుత్వం మంద కాదు. ఏ ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం అందే ఆ భూభాగం అంతా. జాగ్రత్త పెట్టుకోండి. ఏ ప్రభుత్వం వచ్చిందో ఇప్పుడు పైన బీజేపీ ఉంది, ఆకాశం బీజేపీది,
భూమి బీజేపీది. మీకు అర్థమైందా? కాబట్టి వాళ్ళ అనుమతి లేకుండా వేరే దేశం వాళ్ళు విమానం ల్యాండ్ అవ్వడానికి అవకాశం లేదు. ఉదాహరణ, ఇది హిందూ దేశం ఆకాశం, హిందూ దేశం యొక్క భూమి. ఈ భూమిలో అడుగెట్టాలంటే హిందూ దేశంలో వాళ్ళ యొక్క అనుమతి ఉండాలి అన్నమాట. మీకు అర్థమైందా? అది అందుకనే మన వాళ్ళు చేపలు పట్టేటప్పుడు కొంచెం అవతలకి వెళ్ళారనుకోండి, కేరళ పాకిస్తాన్ కాదు, శ్రీలంక వాళ్ళు పట్టేసుకుని లోపల వేస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ సముద్రంలోకి వెళ్ళారు. ఇండియా సముద్రంలో నుంచి ఎక్కడికి వెళ్ళారు? సముద్రాలన్నీ దేవుడియే. కానీ ఎప్పుడైతే దేశాలు పరిపాలించుకుంటున్నాయో ఆ దేశపు సరిహద్దులే వాళ్ళే అన్నమాట. ఇండియా సముద్రం, ఇండియా గోదావరి, అది ఇండియా సముద్రం నుంచి, ఇండియా సరిహద్దుల నుంచి పక్క వెళ్ళాడంటే అలా వేరే శ్రీలంక సముద్రంలోకి వెళ్ళి వాళ్ళ స్థాయిలు ఎందుకు కోరుకుంటారు? అర్థమైందా? అర్థమలేదా? అలా అర్థమైందండి. ఆకాశం వాళ్ళది, దేశం వాళ్ళది. ఇప్పుడు ప్రభుత్వం మారింది అనుకోండి, ఈ దేశాన్ని వేరే దేశం పరిపాలిస్తుంది అనుకోండి, అప్పుడు కొత్త ఆకాశము కొత్త భూమి, ఆ భావనలో ఆలోచించాలన్నమాట. లేకపోతే ఏమీ అర్థం కాదు. ఒకసారి యెషయా గ్రంథంలో మనకు చెప్పడం జరిగింది. యెషయా గ్రంథం 65 అధ్యాయము 15 నుంచి 19 వచనాలు చదవండి. నేను ఏర్పరచుకున్న వారికి మీ పేరు శాపవచనంగా చేసిపోయేదరు. నేను అతము చేయను. ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. కాబట్టి వేరొక పేరు పెట్టడం అనేది ఎందుకు చూసారా? వేరొక పేరు పెట్టడం అనేది ఉంది కదా. నూతన సృష్టి అనే మాట వాడబడింది చూసారా? ఏది? క్రైస్తవుల్ని నూతన సృష్టి అని వాడబడింది. కాగా ఎవడైనా క్రీస్తునందున వాడెవడు? అదేంటి నూతన సృష్టి? ఏంటి? అపోస్తలుల 2వ అధ్యాయంలో అదే 3,000 మంది నూతన సృష్టి అయ్యారు. అంటే నూతన సృష్టి అయ్యారంటే పాత సృష్టి అంటే ప్రాచీన జీవితాలు, నూతన సృష్టి అంటే కొత్త వాళ్ళు అవడం, అంటే నిర్దోషులు అవటం అన్నమాట. పాపులు నిర్దోషులు అవటమే నూతన సృష్టి అన్నమాట. ఇప్పుడు నూతన సృష్టి అంటే ఆకాశం వేరేది, ప్రభుత్వం వేరేది. అదే కదా, సంఘమే, దేవుని రాజ్యమే, అవన్నీ కూడా రక్షించబడిన ప్రతి ఒక్కడు కూడా నూతన సృష్టి. మీకు అర్థమైంది? కాగా ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి. అంటే నూతన సృష్టి అంటే కొత్తవాడు అయ్యాడనే కదా దాని అర్థం. అదేంటి? వాడు నల్లగా ఉంటే నల్లగా ఉంటే, ఎర్రగా ఉంటే ఎర్రగానే ఉంటాడు, అవునా కాదా? మరి ఎలా నూతనం అంటే ఏమంటారు? భౌతికంగా నూతనం అంటే ఏమంటారు? వాడు మారిపోవాలి. వాడు మారిపోతేనే దాన్ని ఏమంటారు? నూతన సృష్టి అంటే. కానీ ఇక్కడ భౌతికంగా మారటం కాదు, భౌతికంగా మారటం కాదనమాట. అది నూతన సృష్టి అనే మాట ఎలా వాడబడిందో అలాగే పైన ప్రభుత్వానికి అంటే పైన రోమా ప్రభుత్వానికి ఎప్పుడైతే తీర్పు తెచ్చబడిందో ఆ రోమా ప్రభుత్వాన్ని ముగించేశాడు కదా. ఇప్పుడు ఉదాహరణకి దానియేలు గ్రంథము 5వ అధ్యాయం లాస్ట్ వచనాల్లో మెనే టేకిల్ పార్సిన్ అన్నాడు కదా. అంటే నీ ప్రభుత్వాన్ని లెక్క చూసి ముగించేశాడు. అందువల్ల ఆకాశము బబులోను చక్రవర్తిది, భూమి బబులోను చక్రవర్తిది, భూమి మీద ఉన్న మృగాలన్నీ బబులోను చక్రవర్తియే. ఎందుకంటే ప్రభుత్వం అయింది కాబట్టి, అవునా? అది అందుకని చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథానికి రండి. ఇర్మియా గ్రంథం 27 అధ్యాయం 6వ వచనం చూడండి. ఇప్పుడైతే దేశములన్నిటిను నా దాసుడైన బబులోను రాజు నెబుకద్నెజరు వశం చేస్తున్నాను. అది కాబట్టి ఇప్పుడు భూజంతువులు ఎవరి?
నెబుకద్నెజర్. ఆకాశం ఎవరిది? బబులోనిది. భూమి ఎవరిది? బబులోనిది. ఇప్పుడు మెనే టేకెల్ పార్సిన్ అంటే దేవుడు తన ఆ ప్రభుత్వాన్ని లెక్క చూసి ముగించేశాడు. అవునా? చూడండి దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. కావున ఆయన ఎదుటి వచ్చి ఈ వ్రాతను రాసింది. రాసిన శాసనం ఏదనగా మేనే టేకెల్ ఉపాసి. ఈ వార్త భావం ఏమనగా మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించింది. అది చూసారా? లెక్క చూసి ఏం చేశాడు? మాది పార్షికులకు అప్పచెప్పేశాడు. అంతే, దేశం మారిపోయింది. ఒకసారి ఇది ఒకసారి తీసేవాడు.